बाबा साईं 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 बाबा साईं
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి బాబా 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 సాయి బాబా
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
సాయి బాబా 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 46వ అధ్యాయం. నిన్నటి తరువాయి 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగులు మోసపోయినని వారు అనుకునేది. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిది. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా బాబా, నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండడు చేత నేను ధనము నిలువ చేయరాదు అనిది. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి.
పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరంలో నేను మోసపోతునని అనుకుంటున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాడుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపైనొకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవానిని చంపి వాని ద్రవ్యమును అపహరింపరించెను. తమ సోదరత్వమును వరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరూ బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికెను. ఇద్దరు అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలిగజేసి ఓదార్చవలనని అనుకుంటుని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేస్తుని. మేకలపైని కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడు. 46వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్న బసప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప్ప యొక్క చెన్న బసప్ప యొక్క కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై బరిపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందేదము. గంగా నదిలో స్నానం చేయి వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనం చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్న బసప్పల కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయం ఉపాహారం ముగించిన తర్వాత వ్యాహ్యాళికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవటచే అచట విశ్రాంతి పొందితిని. చేతులు కాళ్ళు కడుక్కుని స్నానం చేసి హాయిగా కూర్చునింటిని. అతట చెట్ల నీడలున్న కాలి త్రోవ, బండి త్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుము త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనంలోకి రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేశాను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అదేమీ తెలుసుకొనగోరాను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవించుతున్నదని చెప్పిదిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దానిని గురించి దుఃఖించినతో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తానే స్వయంగా పోయి చూచి వచ్చేదని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకునబడి అరచుచుండెను. గత జన్మలో రెండునూ దుర్మార్గులే గాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నవని చెప్పితని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండడం చూశాను. అతను నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేను ఇట్లాంటిని లేదు, అట్లు జరగనేరదు. నేను దాని తండ్రిని, అంటే రక్షకుడును. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పనిట్లు తినిపించేదను. నేను ఇక్కడ ఊరికినే ఉన్నానా? దాని నెట్లు విడిపించేదను చూడు. చిలం పిలిచిన పిమ్మట మేము ఆ స్థలంలోకి పోతిమి. అతడు భయపడిను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాడి భయము. అతని మాటను లెక్కించకై నేను ముందుకు పోయి ఇట్లాంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్ప జన్మ ఎత్తి పశ్చాత్తాపడలేదా? నీవు సర్పజన్మం ఎత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? నీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడిను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు, చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వం మన కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని.
చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించుతుని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం గలదు. అది పాడుబడి శిథిలమయ్యెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామతు చేయుటకి కొంత ధనం ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తం ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయుటకు అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోబి. దేవాలయంను బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేశాను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతా ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమేనూ దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండా ఏవో కారణములు చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారం పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వమూలనే ఊరకు కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్య కలలో కనిపించి ఇట్లు చెప్పాను: నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయొచ్చు అది ఉత్త స్వప్నమనియు, దానిని నమ్మన అవసరం లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియు, తాను మాత్రం దగ్గర లేకుండానా అనియు, ఇది దుస్వప్నములో కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధం కల్పించినట్లు తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరకొనవలసి వచ్చాను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడను. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను: భర్త దగ్గరనున్న చందాల గురించి చికాకు చెందని అవసరం లేదు. దేవాలయం నిమిత్తం ఏమైనా వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతమును ఏదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగల దానం చేయ నిశ్చయించను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలకు ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదులకు బదులుగా ఒక పొలమును దేవదేయంగా ఇచ్చాను. అందులో భార్య సమ్మతించాను. ఆ పొలం వాని సొంతం కాదు. అది ఒక పేదరాలకు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలు కుదురు పెట్టిండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించాను. ఆ నేల పనికిరానిది, సాగులు లేనిది, దాని విలువ చాలా తక్కువ, దానివలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి అధీనంలో ఉంచిరి. అందులో అతడు సందర్శించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడి భార్య చనిపోయి డుబ్కి కాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప అని పేరు ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుబ్కి మందుర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతను నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుతూ చిలుం పీల్చుడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరుణుకై వెదుగుచుండెను. ఈ విషయమై చికాకు పడని అవసరం లేదని ఆమె భర్త తానై వెదుగుకొని వచ్చినని నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రపైన ఒక బేద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారింటికి వచ్చాను. పూజారి నా సమ్మతి ప్రకారము వానికి గౌరనిచ్చి పెళ్లి చేశాను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనములకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుచే తనకు ఎక్కువగా ధనము వచ్చినట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని చిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టం కొలది పొలములకు ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలు గమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చాను. అందులో సగం నగదుగానిచ్చరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చడానికి నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనములకై తగవులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరికి వచ్చాను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్తిని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారం లేదని బోధించితిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించాను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకున్న వలదనియు తనను కూతురుగా చూచుకున్న వలననియు వేడుకొనెను.
ఆమె నా ఆశ్రయమును కోరుడిచే నేను ఆమెను రక్షించుటకు సప్త సముద్రములైన దాటుదునని వాగ్దానం ఇచ్చిది. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరమ్మత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరులకి వ్యయం చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకోము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంది తెలిపాను. నేను తగిన సలహానిచ్చిని. అసలు తీసుకుని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకు ఇవ్వమని, వీరభద్రపకి ఇందులో జోక్యం లేదని నేను గౌరికి సలహానిచ్చిని. నేను ఇట్లా మాట్లాడుతుండగా వీరభద్రప చెన్నబసప్ప కొట్లాడుతూ నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యముని చెప్పిదని. వీరభద్రప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానం చేస్తుని. కొంతకాలంలో వీరభద్రప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెగబెగలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తి తెచ్చుకుని ఇతడికి వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయములందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్ను ఇతడికి పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ, బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకుని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధ పడవలెను. ధనమునందు పేరాశ గల వారినది హీనస్థితికి తెచ్చును. తుట్టదుద్దుకు వానికి నాశము కలగజేయును. 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురు లక్షణములు, సేవడే సపత్నేక దంపతులు. ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడెవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురు లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షడ్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గురించి అందంగా ఉపన్యాసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునశ్చరణం చేయమందరో, ఎవరు తమ వాక్శక్తితే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసిద్రో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగు చేసిద్రో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తజ్ఞానమే కాక ఆచరణంద అనుభవం కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దాన్ని శిష్యులకు ఎట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించరు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించడే కాక తనతో సరిసమానంగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమనా, వారు శాంతమును కునికిపట్టు. వారెన్నడూ చాంపల్యం కానీ చికాకు కానీ చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతంచే సాయిబాబా వంటి సద్గురును ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలచెను. బాబా యవనమందు కూడా ధనం కూడబెట్టలేదు. వారికి కుటుంబం కానీ, స్నేహితులు కానీ, ఇల్లు కానీ, ఎట్టి ఆదరం కానీ లేకుండెను.
18 ఏళ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనమందించుకుండ్రి. వారు ఒంటరిగా నిర్భయంగా నుండిడివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగిండుడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారు మేలు కొరకేమైనా చేయుచుండెడివారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరంతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములు ఇచ్చుచుండ్రో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులు ఇప్పటికీనూ నొసుగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసిందేమన భక్తి విశ్వాసములనే హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమ అనే వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అంటే ఆత్మ సాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవ్వరికీ అక్కర్లేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిదగును. ప్రేమ అన్నది లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుకునుట కానీ నిష్ఫలములు. ప్రేమ అన్నది వికసించినచో భక్తి, నిర్వామోహము, స్వేచ్ఛ, శాంతులు పూర్తిగా ఒకటి తర్వాత ఒకరు ఇంకొకటి వచ్చును. శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకోటి వచ్చును. దేన్ని గురించి కానీ మిక్కిలి చింతించినదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదే ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనాను నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడిచో తుదకతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విస్తుపడును. సేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట్ నివాసి సపత్యేకరు న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా భూమి కూడి తమ పాఠములు జ్ఞానములు సరిగా నున్నది లేనిది చూచుకొంచుండ్రి. ప్రశ్నోత్తరముల వలన సేవడికి ఏమీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్ష సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండుచే ఉత్తీర్ణవుదునని చెప్పెను. అందుకు సపత్నేకరు ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల ఇంత పొగుడ్చున్నావు అని అడిగెను. అందువల్ల సేవడ ఇట్లనెను. షిరిడీ మసీదులో ఒక ఫకీర్ కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. వారు పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరాదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణవుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడైదనెను. సపన్నేకరు తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడాయను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అయ్యను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వారికి గల ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను.
అందువలన అతని మనసు వికలమాయెను. పండరిపురం, గాన్గాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలెననుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలననుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుట, ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అదెవరిది అని అడిగాను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సపత్నేకర్ వైపు చూపాను. బాబా నవ్వగా అతటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అర్చెను. సపత్నేకర్కి ఏమి చేయాలో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చున్నిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనం ఇవ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య 1 సంవత్సరం గడిచెను. కానీ అతని మనసు శాంతి పొందకుండెను. అతను గాన్గాపురము వెళ్ళెను కానీ అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యము కనపడెను. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకషాబావి పోవుచుండెను. అచట ఒక పకీరు తలకొక గుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేళ, నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అనెను. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగి పోయెను. పకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునం అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండి తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారు అచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన పకీరుకు బాబాకు భేదమేమియూ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగ నమస్కరించి బాబాను చూచుచు అచటే కూర్చుండెను. ఆమె అనుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచే విసుగు చెందితిని. కానీ నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుట ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకునెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఒక ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పతొడంగెను. కానీ వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయనొందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను.
అతడందరి హృదయాలను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనసున మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను, వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనయ్యే, ఈ పాదములు ముదిసెలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము, నీ మనోభీష్టలు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామగ్రి అమర్చుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదం పుచ్చుకొనుచుండు వాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండివారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించినా చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడు వచ్చమను చూచెను. అందు బాబా పాండురంగుని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందు ఎట్టి ఆందోళన ఉంచకము. అతడట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ ఎటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిని. నిస్సహాయులమౌటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదము కాక అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలను మమ్మలను బాధించును. మా మనసులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తన కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తర్వాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవనే సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ దుని శరత్ బాబూజీకి జై. 49వ అధ్యాయము. ప్రస్తావన. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి అనర్చి వారి యందే ధ్యానము నిలుపటం మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు చేయుట కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనసున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయంలోనే కథల వైపు మరలుదుము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను, కానీ నమ్మలేదు. కారణమేమనా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతనికి కోరిక.
కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలనని అనుకొనెను. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను. మూలకు పోయి చూచుసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదికెను, కానీ నిష్ప్రయోజనమయ్యెను. చాలా చికాకు పడుచు బసకు వచ్చెను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను. కానీ తన చెప్పులు గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చెను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన క్రొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు వీధిలో హరికా బేట జరీకా పేట అని అరుచుమనియు చెప్పెననెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడు కానోబా కొడుకనియు అతని తలపై జరీపాగా కలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులు ఇచ్చివేయమని చెప్పెననెను. ఈ కుర్రవాడిట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢీ చేసెను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుడననియు తన తలపై ధరించు జరీపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేసెను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకిట్లు తెలిసెను. అదియే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906వ సంవత్సరములో హిమాలయములకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో కలదు. ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయీజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరము తీసుకొని షిరిడీకి పోయెను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణముగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలయందేలా మక్కువ చూపవలెను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీ పోవుట మానుకొన నిశ్చయించున్నట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, అట్లైనా ఇంత దూరం వచ్చితివేలా? జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్య అలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరాపడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగి పోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరిడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్ర ఆలోచనలు మానుమనిరి. బాబా ఆ జెండాలను కాని తక్కిన వస్తువులను కాని ఆడంబరములను కాని కీర్తిని కాని లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరము కాని సంబంధము కాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
సోమదేవ స్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనసు కరిగెను. అతని కండ్లు నీటిలో నిండెను. గొంతుకు ఆర్చుకుని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నయూ అడుగంటిపోయెను. ఎచ్చట మనసు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషం మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా ఎగరవేయుచున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా, ఇది యోగి లక్షణమా, ఇక్కడొక్క నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనసును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడనియు బాబా మహానుభావుడనియు గ్రహించెను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఉదయ ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపచేసి సంతృప్తిపరచుట చూచి తన ఒక్కరిని ఎలా ఇంత కఠినముగా చూచుచుండెనో అని అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమునున్న దానితో సరిగా ఉండునని గ్రహించెను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించెను. బాబా కోపం మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. నానాసాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయము హేమాడ్ పంతు నానాసాహెబ్ చాందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా, బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో గోషా స్త్రీలుండుటచే నానాసాహెబు అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతన్ని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లన్నెను. నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేలా, ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనం జోక్యం కలుగ చేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూచి సంతోషించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రముల వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా. శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయిను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గురించి నానా చెప్పెను. బాబా దాన్ని గ్రహించి ఎట్లు సలహానిచ్చినో వివరించెను. బాబా చెప్పిన దాని భావం నానా ఇట్లు చెప్పదొడంగెను. మనసు సహజముగా చంచలమైనది. దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరం స్వాధీనం అందించుకొనవలెను. దాని ఓనిమి పోనట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనం వాని వెంట పోరాదు. మనం ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనం అందించుకొనలేము. సమయానుకూలముగా వానిని అణిచి సరిగా ఉంచుకొని చుండవలెను. నేత్రములు అందమైన వాణ్ణి చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యం నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశం లేదు. దురాలోచనలు మనసునందు ఉంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనం చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి ఎందుంచుకొనెదవు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమందుంచుకొని మనస్సును విషయముల వైపు పరుగుడినిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రం నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట. సారథిగా మనసును స్వాధీనమందించుకొనవలెను. ఇంద్రియములు ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదే మన నిజమైన ఆవాసము. అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 7వ అధ్యాయం. కాకా సాహెబ్ దీక్షిత్, శ్రీ టెంబే స్వామి, బాలరాం దురందర్. శ్రీ సాయి చరిత్ర మూలంలోకి 50వ అధ్యాయంను 39వ అధ్యాయంలో చేర్చుట జరిగినది. కారణం అందులోని ఇతివృత్తము కూడా ఇదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చుట 50వ అధ్యాయంగా పరిగణించవలెను. భక్తులు కాషాయమైన శ్రీ సాయికి జయమగుగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థమును బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మాయ యందు కనికరించుము, మమ్ము కటాక్షింపుము. చందన వృక్షములు మలయపర్వతంపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షములు కురిపించినా చల్లదనం కలుగజేయుచున్నవి. వసంత ఋతునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజకు చేయుటకు వీలు కలిగజేయుచున్నవి. అట్లే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలిగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు, పావనులు. చెప్పువారు నోరును, వినువారు చెవులను పవిత్రములు. కాకా సాహెబ్ దీక్షిత్ 1864 నుంచి 1926 మధ్య పరిగణాల్లోని ఖాండ్వా గ్రామమందు వడనగర్ నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరిసీతారాం ఉరఫ్ కాకా సాహెబ్ దీక్షిత్ జన్మించాను. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లో పూర్తి చేశాను. నాగ్పూర్లో మెట్రిక్ చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిస్టన్ కాలేజీలో చదివి 1883లో పట్టభద్రుడయ్యాను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ లిటిల్ కంపెనీలో కొలువునకు చేరాను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకొనాను. 1909 ముందు సాయిబాబా పేరు కాకా సాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట బాబాకు గొప్ప భక్తులయ్యేది. ఒకప్పుడు లోనావానాలో ఉన్నప్పుడు తమ పాత స్నేహితుడగు నానా సాహెబ్ చాందోర్కర్ను చూశాను. ఇద్దరు కలిసి ఏవో విషయాలు మాట్లాడుకుంది. కాకా సాహెబ్ తాను లండన్లో రైలు బండి ఎక్కుచుండగా కాలు జారిపడి అపాయమును గూర్చి వర్ణించాను. వందల కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయాను. కాలు నొప్పి కుంటితనమును పోవాలనతో అతడు సద్గురువును సాయి వద్దకు పోవాలని నానా సాహెబ్ సలహా ఇచ్చాను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరిచాను. సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక గాలికి దారం కట్టి ఈడ్చినట్టు ఈడ్చుకొని లాగేదన్న అని వాగ్దానం చేశాను. ఒకవేళ తన వాడు కానిచో వాడు తనని ఆకర్షింపబడనియు, వాడే తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇదంతయు విని కాకా సాహెబ్ సంతోషించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుంటితనం కంటే నా మనసు యొక్క కుంటితనం బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయమని వేడుకొనిదనని నానా సాహెబ్తో చెప్పాను. కొంతకాలం పిమ్మట కాకా సాహెబ్ అహ్మద్నగర్ వెళ్ళాను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకా సాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగాను. కాకా సాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపర్గాంకు మామతదారు. వీరు కూడా గుర్ర సందర్శనంలో అహ్మద్నగర్ వచ్చి ఉండేది. ఎలక్షన్లు పూర్తయిన పిమ్మట కాకా సాహెబ్ షిర్డీకి పోవని నిశ్చయించుకోండి. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని వెంటనే షిర్డీకి పంపవలనా అని ఆలోచించుచుండేది. షిర్డీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యం బాగా లేదనియు శ్యామను తన భార్యతో కూడా రావాల్సిందని టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞ పొంది శ్యామ అహ్మద్నగర్ చేరి తమ అత్తగారిని కొంచెం నయముగా ఉన్నదని తెలుసుకుంది. మార్గ మధ్యన గుర్రం ప్రదర్శనకు పోవుచున్న నానాసాహెబ్ పాన్సే అప్పాసాహెబ్ గద్రే శ్యామను కలిసి మినిహర్ ఇంటికి పోయి కాకా సాహెబ్ దీక్షిత్ను కలిసి వారిని షిర్డీకి తీసుకొని వెళ్ళమంది. కాకా సాహెబ్ దీక్షిత్కు మిరీకర్కు శ్యామ అహ్మద్నగర్ వచ్చిన విషయం తెలియజేసింది. సాయంకాలం శ్యామ మిరీకర్ వద్దకు పోయాను. వారు శ్యామకు కాకా సాహెబ్ దీక్షిత్తో పరిచయం కలిగజేశారు. శ్యామ కాకా సాహెబ్ దీక్షిత్తో కోపర్గాంకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైల్లో పోవాలని నిశ్చయించుకుంది. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను. బాబా యొక్క పెద్ద పటం మీద తెరను బాలాసాహెబ్ మిరీకర్ తీసి దానిని కాకా సాహెబ్ దీక్షిత్కి చూపాను. కాకా సాహెబ్ షిర్డీ పోయి ఎవరైనా దర్శించవాలని నిశ్చయించుకొనో వారే పటం రూపంగా నచ్చడం తన్ను ఆశీర్వదించక సిద్ధంగా ఉన్నట్టు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ పెద్ద పటం మేఘశ్యామని, దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము చేయుటకు మిరీకర్ వద్దకు పంపాను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకా సాహెబ్ శ్యామ ద్వారా షిర్డీకి పంపుటకు నిశ్చయించాను. 10 గంటలలోపు స్టేషన్ పోయి టికెట్ కొనాను. బండి రాగా సెకండ్ క్లాస్లో కిక్కిరిసి ఉండుటచే వారికి జాగా లేకుండాను. అదృష్టవశాత్తు కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వారి ఫస్ట్ క్లాస్లో కూర్చుండబెట్టిరి. వారు సౌఖ్యముగా ప్రయాణం చేసి కోపర్గాంలో దిగిరి.
బండి దిగగానే షిరిడికి పోగుటూ సిద్ధంగానున్న నానాసాహెబ్ చందర్కర్ను చూసి మిక్కిలి ఆనందించిరి. కాకాసాహెబ్ నానాసాహెబ్ కౌగలించుకొనిరి. వారు గోదావరిలో స్నానం చేసిన పిమ్మట షిరిడికి బయలుదేరింది. షిరిడి చేరి బాబా దర్శనం చేయగా కాకాసాహెబ్ మనసు కరిగాను. కళ్ళు ఆనంద భాష్మములచే నిండాను. అతడు ఆనందముచే పొంగి పొర్లుచుండెను. బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకొని ఉన్నట్టు వారిని తోడుకొని వచ్చుటకై శ్యామాను పంపినట్టు తెలియజేశాను. పిమ్మట కాకాసాహెబ్ బాబాతో ఎన్నో సంవత్సరాలు సంతోషంగా గడిపాను. షిరిడీలోని ఒక వాడ గట్టి దానిని తన నివాస స్థలముగా చేసుకున్న అతడు బాబా వల్ల పొందిన అనుభవం లెక్కలేవని గలవు. వాటి నచ్చటకు అన్నిటినీ ఇచ్చట పేర్కొనలేము. ఈ కథని ఈ విషయంలో ముగించేదము. బాబా కాకాసాహెబ్తో అంత్యకాలం నేను విమానంలో తీసుకుపోయేదనన్న వాగ్దానం సత్యమైంది. 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమత్ పంత్తో రైలు ప్రయాణం చేయొచ్చు బాబా విషయం మాట్లాడుతూ సాయిబాబా యందు మనసు లీనం చేశాను. ఉన్నట్టుండి తన శిరస్సుని హేమత్ పంత్ భుజంపై వాల్చి ఏ బాధ లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచెదం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథని బాబూజీకి జై. శ్రీ టెంబే స్వామి యోగులను ఒకరికొకరు అన్నదమ్ముల వల్లే ప్రేమించుకున్నదురు. ఒక్కొక్కనప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు శ్రీ టెంబే స్వామి రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు, పూర్వాసార పారాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగ భక్తుడు. నాందేడు ప్లేడరగు పుండలికరావు వారిని చూచుటకే కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయెను. వారు స్వాములు వారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు, షిరిడీ పేరు వచ్చెను. బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పుండలికరావుకి ఇచ్చి ఇట్లనిరి, దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో అర్పింపుము. నన్ను మరవవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపమనుము. ఆయన స్వాములు వారు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు, కానీ బాబా విషయమున ఇది ఒక అపవాదమనియు చెప్పెను. పుండలికరావు ఆ టెంకాయను సమాచారమును షిరిడీకి తీసుకుని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమాజముగాను నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే ఉంచిరి. ఒక నెల పిమ్మట పుండలికరావు తదితరులు షిరిడీకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహం వేటిచే ఒకటి సెలయేరు కడకు పోయిరి. పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగలగొట్టి దాని కోరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసిరి. దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాములు వారు పుండలికరావుకిచ్చినది. షిరిడీ చేరినప్పటికీ పుండలికరావుకి ఆ విషయము జప్తికి వచ్చెను. అతడు మిగులు విచారించెను. భయముచే వణుకుచు సాయిబాబా వద్దకేగెను. టెంకాయ విషయం అప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబే స్వామి పంపిన టెంకాయను తెమ్మనెను. పుండలికరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పులు అలక్ష్యమును వెళ్ళబుచ్చెను. పశ్చాత్తాపపడుచు బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదనెను. కానీ బాబా అందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునది ఇంకొకటి లేదనియు చెప్పుచూ నిరాకరించెను. ఇంకనూ బాబా ఇట్లనెను, ఆ విషయమై నీవేమాత్రమును చింతింపనవసరము లేదు. అది నా సంకల్పం ప్రకారమే నీకివ్వబడును. తుదకు దారిలో పగలగొట్టబడును. దానికి నీవే కర్తవని అనుకున్ననేలా. మంచిగాని చెడుగాని చేయుటకు నీవు కర్తవు అని అనుకునరాదు. గర్వహంకార రహితుడివై ఉండుము. అప్పుడే నీ పరిచింతన అభివృద్ధి పొందును. ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించునో చూడుడు. బాలారాం దురందరి 1878-1925 బొంబాయికి దగ్గరలోనున్న శాంతాక్రూజ్లో పరాటన్ ప్రభు జాతికి చెందిన బాలారాం దురందర్ అనువారు ఉండిరి. వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది. కొన్నాళ్ళు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాలుగా నుండెను. దురందరి కుటుంబంలోని వారందరూ భక్తులు, పవిత్రులు, భగవంతునిశ్చిత గలవారు. బాలారాం తన జాతికి సేవ చేసెను. ఆ విషయమై ఒక గ్రంథము రాసెను. అటు పిమ్మట తన దృష్టిని మతము, ఆధ్యాత్మికము విషయముల వైపు మరలించెను. గీతను, జ్ఞానేశ్వరిని, వేదాంత గ్రంథములను, బ్రహ్మ విద్య మొదలగు వానిని చదివెను. అతడు పండరీపురం ఇట్టోబా భక్తుడు. అతనికి 1912లో సాయిబాబాతో పరిచయం కలిగెను. 6 నెలల పూర్వమే తన సోదరులు
బాబులీజే అను వామన్ రావును షిరిడీకి పోయి బాబాను దర్శనం చేసిరి. ఇంటికి వచ్చి వారి అనుభవములు బాలారామునకు ఇతరులకు చెప్పిరి. అందరూ బాబాను చూడ నిశ్చయించిరి. వారి షిరిడీకి రాకమునుపే బాబా ఇట్లు చెప్పెను: ఈ రోజున నా దర్బారు జనులు వచ్చుచున్నారు. దురంధరి సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వల్ల విని విన్మయముందిరి. తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచూ కూర్చుని ఉండిరి. బాబా వారితోనిట్లనెను: వీరే నా దర్బార్ జనులు. ఇంతకు ముందు వీరు రాకయే మీకు చెప్పి ఉంటిని. బాబా దురంధరి సోదరులతో ఇట్లనెను: గత 60 తరముల నుండి మనము ఒడురులము పరిచయము గలవారము. సోదరులందరూ వినయ విధేయతలు గలవారు. వారి చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగిడ్చిరి. స్వాతిక భావములు అనగా కండ్లు నీరు కారుట, రోమము చుమ్ము వెక్కుట, గొంతుకు అమర్చుకుని పోవుట మొదలగునవి వారి మనసులను కరిగించెను. వారందరూ ఆనందించిరి. భోజన అనంతరము కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చిరి. బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములు ఒత్తుచుండెను. బాబా చిలుము త్రాగుచూ దానిని బాలారాముకిచ్చి పీల్చమనెను. బాలారాం చిలుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు. అయినప్పటికీ దానిని అందుకుని కష్టముతో పీల్చెను. దానిని తిరిగి నమస్కారములతో బాబాకు అందజేశాను. ఇది ఏ బాలారామునకు శుభ సమయము. అతడు 6 సంవత్సరముల నుండి ఉబసము వ్యాధితో బాధపడుచుండెను. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను. అది అతనికి తిరిగి బాధ పెట్టలేదు. 6 సంవత్సరముల పిమ్మట ఒకనాడు ఉబసము మరలా వచ్చెను. అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందెను. వారి షిరిడీకి వచ్చినది గురువారము. ఆ రాత్రి బాబా సావిడి ఉత్సవము చూసి భాగ్యము దురంధరి సోదరులకు కలిగెను. సావిడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును, ఆ మరుటి ఉదయము కాకడి హారతి సమయమందు అదే కాంతిని, పాండురంగ విటిలిని ప్రకాశమును బాబా ముఖమునందు గనెను. బాలారాం దురంధరి మరాఠీ భాషలో తుకారాం జీవితమును వ్రాసెను. అది ప్రకటించక మునపే అతడు చనిపోయాను. 1928లో అతని సోదరులు దానిని ప్రచురించిరి. అందరూ బాలారాం జీవితమును ప్రబంధమున వ్రాయబడి వారి షిరిడీకి వచ్చిన విషయమును చెప్పబడి ఉన్నది. 55వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 51వ అధ్యాయం. సద్గురు సాయి యొక్క గొప్పదనం, ప్రార్థన, ఫలశ్రుతి. శ్రీ సాయి సచ్చరిత్రంలోని 52, 53 అధ్యాయములు ఇందు 51వ అధ్యాయంగా పరిగణించవలెను. ఇదియే చివరి అధ్యాయం. ఇందు హేమడ్ పంతు ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచిక ఇచ్చునట్లు వాగ్దానం చేసెను. కానీ అది హేమడ్ పంత్ కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడగు బివి దేవ్ ఠాణావాసి ఉద్యోగమును విరమించుకుని మామలతారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనిని తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు, ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనబడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకున్నట కూడా కష్టముగా ఉండెను. కానీ అది అంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనం. శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రమను పొందెదము. వారు జీవ జంతువుల యందు, జీవము లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశము మొదలుగా గలవాని అన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులు అందరూ వారికి సమానమే. వారికి మానవ అవమానాలు లేవు. వారికి ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి ఎంచుకుని వారి శరణు పొందినచో వారు మన కోరికలు అన్నింటినీ నెరవేర్చి మనం
జీవిత పరమావధిని పొందినట్టు చేసెదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుట మహా కష్టం. విషయ సుఖములనడి కిరీటములు దురాలోచనలని ఒడ్డును తాగుచు ధైర్యమును చెట్లను కూడా విరుగు విరగొట్టుచుండును. అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రంలో కల్లోలపరచు. కోపము అసూయలనేడి మొసలు నిర్భయముగా సంచరించును. అచ్చట నేను నాది అను సుడిగుండములు ఉండును. ఇతర సంశయములను దుర్న తిరుగుచుండును. పరనింద అసూయ ఈ మహాసముద్రం భయంకరమైన అప్పటికి సాయి సద్గురు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనం చేయువారు. సాయి భక్తులకు దాని వలన భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురు నావ వంటివారు. వారు మనల్ని సురక్షితంగా దాటించెదరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पढ़ दिखलाना. मैं अंधा हूँ बंदा पुकार, मुझसे पढ़ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथी आकर का, साथी आकर का, साथी आकर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. సాయి బాబా 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 సాయి